సరిపోయిందయ్యా. ఈరోజు ఈ మామిడికాయలు తెంపేలోపు మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఈ మామిడికాయ పచ్చడి ఏమో కానీ అది మా సావకొచ్చినట్టుంది. మా మమ్మీ ఈరోజు కనుక ఈ పచ్చడికాయలు లేకపోతే మమ్మల్ని కారం పెట్టి ఖచ్చితంగా పచ్చడి పెట్టేది. అందుకే భయానికి మామిడికాయలు తెంపుదామని ఈ రోజు అయితే వచ్చేసినాము తోటకి. ఇది మా చెల్ల వాళ్ళ తోట అనమాట. 10 రోజుల నుంచి వేటాడి అడుగుతుంది అనమాట. మామిడికాయలు లేపోరి పచ్చడి పెట్టాలి, మామిడికాయలు లేపోరి పచ్చడి పెట్టాలి. ఇదే భజన పొద్దున లేస్తే. ఈ రోజు లేట్ చేయకుండా వచ్చేసినాము. ఇదిగో ఈ చెట్టుకి అనమాట ఇప్పుడు మామిడికాయలన్నీ కోసేది. ఆల్రెడీ ఈ చెట్టుకున్న మామిడికాయలన్నీ కోసేసారు. ఇప్పుడు మిగిలినవన్నీ కోసేద్దామని చెప్పేసి వచ్చినాము. ఒక 50-60 మోర్ దెన్ అయితే వెళ్తాయి. కట్టెని బ్యాలెన్స్ చేసే లోపే మా సగం ఎనర్జీ పోతుంది. ఎటు చేసి నేను తెంపాల్సిందే ఈ రోజు. నేనే చేస్తే ఎవ్వరు రాకండి అని చెప్పేసి కష్టపడి నేనే తెంపిన. లాస్ట్ లో స్తవ్యాన్ని బోర్ దగ్గర మంచిగా ఆడిపించినాము. వాడికి వాటర్ అంటే ఇష్టము, మస్తు ఎంజాయ్ చేసిండు. ఎందుకు బర్రెల నెత్తి మీద ఎప్పుడు ఈగరాలితే తెలుసుంటే కమెంట్ చేయండి.